హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మీరు ఎన్నో రోజుల నుండి అడుగుతున్న ఆటిజం టాపిక్ గురించి ఈ వీడియో. ఫస్ట్, ఆటిజం అంటే ఏంటంటే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్లో 3 ఇంపార్టెంట్ ఏరియాస్ని అఫెక్ట్ చేసే కండిషన్ అంట. అంటే ఏంటి అంటే ఫస్ట్ సోషల్, అంటే జనాల్లో కలవడం. సెకండ్ కమ్యూనికేషన్, జనాలతో మాట్లాడడం. థర్డ్ కాగ్నిషన్, అంటే జ్ఞాపక శక్తి, తెలివి లాంటిది అన్నట్టు. ఈ 3 ఏరియాస్లో లోపం ఉన్నారంటే అప్పుడు ఆటిజం అనే కండిషన్ అనేది డయాగ్నోజ్ చేస్తాం. అయితే ఎట్లా డయాగ్నోజ్ చేస్తామంటే మాత్రం అది చాలా పెద్ద కథ అన్నట్టు. మీరు సొంతంగా డయాగ్నోజ్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఎలాంటి లక్షణాలు ఉంటే మీ పీడియాట్రిషియన్ కలవాలని చెప్తా వినండి. ఇప్పుడు చెప్పేవి అప్ టు 3 years పిల్లల్లో మాత్రం చూసే లక్షణాలు. ఫస్ట్ వన్, డస్ నాట్ లుక్ టువర్డ్స్ పాయింటెడ్ ఆబ్జెక్ట్స్, అంటే మనం చేతితో చూపించే వస్తువులను చూడకపోవడం. సెకండ్ వన్, డస్ నాట్ షేర్, తన వస్తువులను కానీ తను తినేవి కానీ ఎవరితో షేర్ చేసుకోకపోవడము. థర్డ్ వన్, డస్ నాట్ ఇమిటేట్ యువర్ యాక్షన్స్, అంటే మనం చూపించే యాక్షన్స్ ఏవి చేయకపోవడము. ఫోర్త్ వన్, డస్ నాట్ స్మైల్స్ ఆర్ స్మైల్స్ లెస్, అంటే తక్కువ నవ్వడము లేదా అసలు నవ్వకపోవడము. ఫిఫ్త్ వన్, అవాయిడ్స్ ఐ కాంటాక్ట్, మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడము. అండ్ సిక్స్త్ వన్, నో రెస్పాన్స్ టు పికింగ్ అప్ గెస్చర్, అంటే మనం ఎత్తుకోవడమో లేక ముద్దడమో చేస్తే నచ్చకపోవడము. అండ్ సెవెంత్ వన్, ప్రిఫర్స్ టు బి ఎలోన్, ఒంటరిగా ఉండడము, ఎవరితో కలవకపోవడము. వీటిలో ఎలాంటి లక్షణాలు ఉన్నా కంపల్సరీ మీ పీడియాట్రిషియన్ చూపించండి. ఎస్పెషల్లీ ఫస్ట్ 2-3 పాయింట్లు మాత్రం చాలా వరకు ఆటిజం కండిషన్కి రిలేటెడ్వి. అండ్ 3 years అబోవ్ పిల్లలకు సంబంధించిన లక్షణాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.